కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనం వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. మేజర్గా మనకి ఎస్బీఐ అనేది లాంచెస్ 25,000 క్యూఐపీ అనేది చూస్తున్నాము. సో ఫ్లోర్ ప్రైస్ మనకి 811గా చూస్తున్నాము. క్యూఐపీ అంటే ఏందనేది మనం ఇక్కడ చూస్తున్నాము. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా సో 25,000 కోట్లు అనేది సమీకరించబోతుంది. దీనివల్ల ఏంటంటే ఫండ్ రైజింగ్ ప్లాన్ అనేది మనం చూస్తున్నాము. సో ద ఫ్లోర్ ప్రైస్ ఈస్ 811 పర్ షేర్, డిస్కౌంట్ ఆఫ్ 2.5% అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే మనకి ఎస్బీఐ వచ్చేసి సో ప్రస్తుతం 831 ఉంది. సో 831 ఉంటే ఇక్కడ చూడండి ఎస్బీఐ ప్రైస్ ఎంత అంటే ఇక్కడ మనకు వచ్చేసి 831, కానీ ఇది ఆఫర్ ప్రైస్ ఎంత ఇస్తుంది క్యూఐపీ వాళ్ళకి మనకి 811. సో కొంత డిస్కౌంట్లో ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ఫండ్ రైజింగ్ ఆఫ్టర్ మనకు వచ్చేసి నాకు తెలిసి రేపు ఎల్లుండి కరెక్షన్ తర్వాత మనకి 811 తర్వాత క్రాస్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకు వచ్చేసి బౌన్స్ బ్యాక్ అయ్యే స్కోప్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎన్టీ వచ్చేసి మనకి కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసి మార్జినల్గా జస్ట్ 0.7% చూస్తున్నాము. రెవెన్యూ అయితే మంచిగా పెరిగిందని చూస్తున్నాము. సో దీన్ని మనం చార్ట్స్లో ఎలా మనం డీల్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో టెక్నాలజీ స్టాక్స్ వచ్చేసి కొంత నెగిటివ్గా పోస్ట్ చేస్తున్నాయి. ఇది కొంత శుభపరిణామం అనేది చెప్పొచ్చు. కాకపోతే టెక్ మహీంద్రా మీరు చూసినట్లయితే ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ 34%, ఇరాన్ అనేది మంచిగా ఇచ్చాడు. కాకపోతే మిస్సెస్ ఎస్టిమేట్స్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈవెన్ దో మనకు వచ్చేసి డబుల్ డిజిట్ గ్రోత్ అనేది చూపించిన మిస్సెస్ ఎస్టిమేట్స్ అన్నారు కాబట్టి సో మనకు వచ్చేసి కొంత మనకి రేపు దీని యొక్క మొమెంటం ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం చూద్దాము. దీని యొక్క మొమెంటం ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మోస్ట్లీ నేనైతే పాజిటివ్ మొమెంటం ఉండబోతుంది అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ద కంపెనీ రెవెన్యూ రిపోర్టెడ్ 2.7% to 13,351 crores వర్సెస్ 13,005 crore ఇన్ ద ఇయర్ ఎగో పీరియడ్ అన్నట్లుగా చూస్తున్నాము. సో మనకి 13,374 అనేది స్ట్రీట్ ఎస్టిమేట్ చేసింది. కాకపోతే 13,351 అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. సో స్లైట్ మార్జినల్ కాబట్టి రేపు వచ్చేసి కొంత మనకి మంచి అప్డేట్ ఉండొచ్చు అనేది అనుకుంటున్నాము. హెచ్డిబి ఫైనాన్షియల్ మనము 10 to 15% మనకి మూమెంటం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దీన్ని వచ్చేసి మనము సెల్ చేసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని చెప్పాము. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి Q1 అనేది ప్రాఫిట్ అనేది స్లిప్ అయింది 2% అన్నట్లు చూస్తున్నాము. సో రేపు వచ్చేసి ఇంకా ఈ యొక్క షేర్ ప్రైస్లో కరెక్షన్ అయితే ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఐటీసీ హోటల్స్ బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ అయితే ఇచ్చింది. ఎవరైతే న్యూగా యాడ్ ఆన్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఐటీసీ హోటల్స్ అనేది మీరు యాడ్ ఆన్ చేసుకోండి. చాలా సంవత్సరాల తర్వాత, చాలా క్వార్టర్స్ తర్వాత మంచి రిజల్ట్స్ అయితే ఐటీసీ అయితే ఇచ్చిందండి. ఓకే, మంచి రిజల్ట్స్ అయితే ఐటీసీ అయితే ఇచ్చింది. సో మనకి రేపు చూసినట్లయితే ఒకసారి చార్ట్ రీడింగ్ కూడా చేద్దాం వీటిని. ఓకేనా, ఒకసారి చార్ట్ రీడింగ్ కూడా చేద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఐటీసీ హోటల్స్ బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ ఇచ్చింది. సో అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి ఈరోజు మరీ హెవీగా పెరిగిపోయిందండి. సో నియర్ టార్గెట్ మనం వచ్చేసి 275 to 290 అన్నట్టు మనం నియర్ టార్గెట్ అనేది చూసుకోవచ్చు. సో టెక్ మహీంద్రా మనకి డే క్యాండిల్ చూసినట్లయితే మనకి సో 1800 మనకి ఆల్ టైమ్ హైస్ వచ్చేసి 1800 ఉంది. కాకపోతే ప్రస్తుతం 1600 ఉంది. సో మనకి మంచి స్టాప్ లాస్ 1545. సో 1545, 1550 అంటే 50 పాయింట్స్ మనం స్టాప్ లాస్ పెట్టుకొని దీనిలో అయితే ఎంటర్ అవ్వండి. ఓకే, దీనిలో అయితే ఎంటర్ అవ్వండి. ఎస్బీఐ అనేది క్యూఐపీ మనకు వచ్చేసి 811 ప్రైస్ దగ్గర మనం ఇచ్చాడు. సో మనకు వచ్చేసి 804. ఒకవేళ ఇది మనకి ప్రాఫిట్ బుకింగ్ కనుక జరిగితే 804 దాకా మనకి డౌన్ సైడ్ అయితే ఉంటుంది. సో డౌన్ సైడ్ ఉంటుంది, తర్వాత బౌన్స్ బ్యాక్ అయితే కంపల్సరీ అవుతుందండి. సో ఆఫ్టర్ ఫండ్ రైజింగ్ కంపల్సరీ అయితే అవుతుంది. ఓకే, అయితే కంపల్సరీ అయితే అవుతుంది. సో హెచ్డిబి ఫైనాన్షియల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. హెచ్డిబి ఫైనాన్షియల్స్ చూడండి, మనకి హెచ్డిబి ఫైనాన్షియల్ చూసినట్లయితే ఈరోజు ఒక 3% దాకా పడింది. సో ఎక్కడి నుంచి మనకి ఆల్మోస్ట్ 890 దగ్గర నుంచి 814 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మనకు వచ్చేసి బాగా కరెక్షన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే మనకి ఈ లెవెల్స్ దగ్గర అమ్ముకొని ఉంటారో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చినాయండి. సో ఎందుకంటే మనము ఈ యొక్క దీని స్కోప్ 10 to 15%. ఆఫ్టర్ దట్ మన కన్సల్టేషన్ కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి రిజల్ట్స్ అనేది నెగిటివ్లో రిజల్ట్స్ డిక్లేర్ చేసింది కాబట్టి ఇంకా దాని యొక్క షేర్ ప్రైస్ మూమెంట్ ఇంకా కొంత డౌన్ సైడ్ ఫాలో అయ్యే స్కోప్ అయితే ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది అనేది చూద్దాము. ఈరోజు మార్కెట్ చూసినట్లయితే న్యూట్రల్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నామండి. ఈవెన్ మనకు బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే జస్ట్ 162 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతుంది. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. 25,200 అబోవ్ మన మార్కెట్ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే జస్ట్ 25,000 మనకు వచ్చేసి 25,200 దగ్గర హాల్ట్ అయింది కదా. సో 25,200 అబోవ్ ఆప్షన్ చేంజ్ చూసినట్లయితే మనకి 25,250 అండ్ 300. సో దెన్ 25,400. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఓఐ డేటా ఎంత అగ్రెసివ్గా కాల్ సైడ్ ఉంటుందో సేమ్ అగ్రెసివ్గా పుట్ సైడ్ కూడా కనిపిస్తుంది. 25,200. సో 150, 100, దెన్ 25,000
అందువల్ల ఏంటంటే మార్కెట్ మనకి 25,000 నుంచి 25,000 మనకి 400 లెవెల్స్ దాకా మనకి అప్ సైడ్ డౌన్ సైడ్ 200 పాయింట్స్ దాకా మార్కెట్ మొమెంటం అనేది మనం చూడొచ్చు అన్నట్లుగానే కనిపిస్తుంది. సో వన్ పర్టికులర్ డైరెక్షన్ అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, సో ఈరోజు అసలు ఏమైందనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. మార్కెట్ మనకి ఫ్లాట్ నుంచి మనకి ఫస్ట్ డౌన్ అయింది, అగైన్ మనకి అప్ సైడ్ మొమెంటం ఉంది. సో ఒక స్మాల్ రేంజ్లోనే ట్రేడ్ అయిందండి. ఇక్కడ వచ్చేసి మనకి స్మాల్ రేంజ్లోనే ట్రేడ్ అయింది. కాకపోతే మనకి 1 డే 2 డేస్ ఒకసారి డే క్యాండిల్ కూడా చూద్దాము. సో డే క్యాండిల్ చూసినట్లయితే మనకి జస్ట్ ఈ యొక్క పాయింట్స్లోనే మనం ఇక్కడ చూద్దామండి. ఈ యొక్క పాయింట్స్లోనే దగ్గర 4 డేస్ అంటే 25,248, 25,077 అంటే నియర్ అబౌట్ 150 పాయింట్స్లోనే 4 డేస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో 4 డేస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే కొంత మనకి పాజిటివ్ అప్ ట్రెండ్ మూమెంటం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనం యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా ద్వారా ఏదైతే మనం డిస్కస్ చేసామో అది మనకి రేపు హోల్డ్స్ గుడ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చేసి సెల్లింగ్ సైడ్ అయితే ఉందండి. కాకపోతే మనకి ఇక్కడ వచ్చేసి యాజ్ పర్ ఈఎంఐ ప్యాటర్న్ మనకైతే సెల్లింగ్ సైడ్ అయితే ఉంది. అందువల్ల వచ్చేసి ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చింది. సో మనకు వచ్చేసి ఇది కనుక మనకు వచ్చేసి ఇంకా అగ్రెసివ్ సెల్లింగ్ ఆల్రెడీ మనకు వచ్చేసి సెల్లింగ్ అయితే తీసుకొని 25,200 బిలో మనము చూసినట్లయితే మనకి దగ్గర 25,124 ఫస్ట్ టార్గెట్, దాన్ని వచ్చేసి మనకి 25,000 దాకా సెకండ్ టార్గెట్ కనిపిస్తుంది. కాకపోతే ఈరోజు డే హై ఏదైతే ఉందో అది కనుక మనకి బౌన్స్ అయితేనే మనం 25,250 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడే మీరు వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్ళండి. నేను వచ్చేసి యాజ్ పర్ ఈఎంఐ ప్యాటర్న్ డిస్కస్ చేశాను. సో 25,250 బయింగ్ సైడ్ అప్ సైడ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడే బయింగ్ సైడ్కి వెళ్ళండి. 25,178 మనకి ఇంకా బ్రేక్ అవుతూ ఉంటే డౌన్ సైడ్ అయితే టార్గెట్ అయితే తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి ఈరోజు హై ఏదైతే ఫామ్ అయిందో ఈవెన్ ఈఎంఐ బ్రేక్ కూడా ఇదే ఇచ్చిందండి. ఈఎంఐ ప్యాటర్న్ బ్రేకేజ్ కూడా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇది వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఈ బ్లూ లైన్ ఇక్కడ. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆల్రెడీ ఎంట్రీ అయితే ఇచ్చింది. ఈవెన్ మనకు వచ్చేసి ఈ యొక్క టాప్ సైడ్ మనకు వచ్చేసి 57,300 ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడే మీరు వచ్చేసి కాల్ ఆప్షన్ సైడ్కి వెళ్ళండి. సో 57,300 ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడే కాల్ ఆప్షన్ సైడ్కి వెళ్ళండి. ఆల్రెడీ మనకి డౌన్ సైడ్ మనకి ఎంట్రీ ఇచ్చేసింది. అండ్ మోర్ ఓవర్ మీరు 57,081 కనుక మనకి క్రాస్ అవుతూ ఉంటే 57,000 రౌండ్ ఫిగర్ ఉంది కాబట్టి అది క్రాస్ అయితే మాత్రం మనకు వచ్చేసి 56,600 దాకా మనకు కనిపిస్తుంది. సో ఫస్ట్ టార్గెట్ 56,750 దాకా కనిపిస్తుంది. అప్ సైడ్ వచ్చేసి 57,500 ఫస్ట్ టార్గెట్, 57,800 సెకండ్ టార్గెట్ అయితే తీసుకోండి. ఓకే, సో మనకి చార్ట్ అనాలిసిస్ అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి స్టాక్ అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఈరోజు ఏ స్టాక్స్ మనం బై చేయాలనుకుంటున్నాము, ఐటీసీ హోటల్స్ అయితే నేను స్ట్రిక్ట్ బయింగ్ సైడ్ అయితే ఉంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.